ఒకప్పటి మాట. శతాబ్ది ఎక్స్ప్రెస్ ట్రైన్లో టికెట్ చెక్ చేసే అతను అందులో కూర్చున్న ప్యాసింజర్ల టికెట్లు చెక్ చేస్తున్నాడు. టికెట్ చూపించండి మీది. ఇదిగో మేము నలుగురి టికెట్లు ఇందులో ఉన్నాయి. సరే, మరి మీ ఇద్దరి టికెట్లు ఎక్కడున్నాయి? ఆ ఇద్దరి ప్యాసింజర్ల వద్ద టికెట్ ఉండదు. వాళ్ళిద్దరూ వణికిపోయారు. ఇక తొందరగా ఈ కంపార్ట్మెంట్ నుంచి వేరే కంపార్ట్మెంట్ కి పరిగెడుతుంటారు. అరే పరిగెత్తండి, తొందరగా మీ ప్రాణాలని కాపాడుకోండి, పరిగెత్తండి. టికెట్ చెక్కర్ కూడా వాళ్ళ వెనకాలే పరిగెడతాడు. ఆగండి మీ ఇద్దరు, లేకపోతే బాగుండదు. పరిగెత్తి ఏమీ ఉపయోగం లేదు. ఆగండి. పరిగెడుతూ టీసీ ఒక ప్యాసింజర్ షర్ట్ పట్టుకుంటాడు. కానీ ప్యాసింజర్ టీసీని చేతి నుంచి వదిలించుకుని వెళ్తాడు. ఇక ముందుకు పరిగెడతాడు. ఇక బ్యాలెన్స్ తప్పడంతో టీసీ నడుస్తున్న ట్రైలో నుంచి కింద పడిపోతాడు. అరే ఇదేం జరిగిపోయింది? టీసీ కింద పడిపోయాడు. అరే ఎవరైనా ట్రైన్ ని ఆపండి. అరుపులు శబ్దాల మధ్య ఎవరూ ఏమీ అనలేకపోతారు. ఇక ట్రైన్ చాలా ముందుకు వెళ్లిపోతుంది. ఇక్కడ టీసీ శవము కొన్ని రోజుల దాకా పడి ఉంటుంది. ఇక మరి ఒక రోజు విపరీతమైన గాలి వస్తుంది. ఉరుముతోంది. ఇక పెద్ద వర్షం కురుస్తుంది. గబుక్కున టీసీ శవం నవ్వుతూ లేస్తుంది. మొత్తానికి నేను బతికిపోయాను. నేను వాళ్ళిద్దరిని పట్టుకుంటాను. నా నుంచి పరిగెడుతున్నారు కదా. లేచి వచ్చిన టికెట్ చక్కర్ దెయ్యం ఎంతో మందిని అడుగుతాడు. అరే అన్నా, అది శతాబ్ది ఎక్స్ప్రెస్ ఎప్పటి వరకు వస్తుంది? ఆ ఇద్దరు ప్యాసింజర్లు పట్టుబడ్డారా? అయ్యో అన్నా, మీ ఇద్దరు నా మాటలకు జవాబు ఇవ్వట్లేదు. తను ఎందరినో అడుగుతాడు. కాని ఎవరి నుంచి ఏ జవాబు దొరకదు. అప్పుడే అతను ఇద్దరు మనుషులు మాట్లాడుకోవడం వింటాడు. ఓ తమ్ముడు, ఇప్పుడేం చెప్పాలి? టికెట్ చెక్కర్ ఆయన అయితే మంచోడే, కానీ తన ప్రాణాలనే కోల్పోయాడు. ఇప్పుడు చెప్పు, వాళ్ళిద్దరూ తప్పు చేశారు, కానీ ఇప్పటికీ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఇక తన ఉద్యోగం చేసుకునేవాడు చనిపోయాడు. అదే తమ్ముడు, పరిస్థితుల ప్రభావము. దాన్నెవరు మార్చగలరు? టికెట్ చక్కర్ దెయ్యం ఇవన్నీ మాటలు విని ఆశ్చర్యపోతాడు. ఏంటి, నేను చనిపోయానా? ఎందుకు? నా తప్పేముంది అసలు? టికెట్ చక్కర్ దెయ్యం ఏడవసాగాడు. కానీ తన శబ్దాన్ని ఎవరూ వినలేకపోతారు. వాళ్ళిద్దరినీ పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు, తన మాట చెప్పడానికి. కానీ దెయ్యమైన కారణంగా తనని ఎవరూ చూడలేకపోయారు, వినలేకపోయారు. అయితే నేను నా పగ తీర్చుకునే తీరుతాను. నేను నా త్యాగాన్ని వృధాగా పోనివ్వను. నేను శతాబ్ది టికెట్ చక్కర్గా ఉండేవాడిని, ఇక ఉంటాను కూడా. ఇక ఆ దెయ్యం అక్కడే ఎదురు చూస్తూ ఉంది. పోతాడు. రాత్రి 8 గంటలకు శతాబ్ది ఎక్స్ప్రెస్ స్టేషన్ కి చేరుకుంటుంది. మొత్తానికి వచ్చేసింది. నేను నా డ్యూటీ చేసుకుంటాను. అప్పుడు ఆ దెయ్యం ట్రైన్లోకి ఎక్కింది. ఇక ట్రైన్ స్టేషన్ నుంచి బయలుదేరింది. ఈ సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ నేను కూర్చుంటాను. ఇక తను ఆ సీట్లో కూర్చుంటాడు. కానీ ఇదేంటి, అక్కడ ఎవరో ప్యాసింజర్ కూర్చోడానికి వస్తాడు. అరే ఇదేంటి ఇలా ఉంది? ఇక్కడ ఈ సీట్లో ఎవరో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్యాసింజర్ భయపడిపోతాడు. కాదు కాదు, ఇది నా వ్యామోహమేమో. సీటు అయితే ఖాళీగానే ఉంది. తను మళ్ళీ కూర్చోవడానికి ప్రయత్నిస్తాడు. తనకనిపిస్తుంది తనను ఎవరో పట్టుకున్నారని. లేదు లేదు, ఇక్కడ ఏదో దయ్యం ఉంది. దయ్యం దయ్యం దయ్యం. ప్యాసింజర్లు అందరూ అరుస్తుంటారు. వాళ్ళ మధ్యలో కొందరు టికెట్ లేని వారు కూడా పరిగెడతారు. అరే పిల్లలు, పరిగెత్తి ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళినా నేనే కనిపిస్తాను. ప్యాసింజర్ పరిగెత్తుకుంటూ ట్రైన్లోని బాత్రూంలో దూరతారు. లోపల నుంచి తలుపు గడియ పెట్టుకుంటారు. అరే అన్నా, మాకెవరైనా సహాయం చెయ్యండి. అరే సచ్చాంరా. అచ్చా, నాతో ఎలా తప్పించుకుంటారు? ఆగండి, ఇప్పుడే మీకు రుచి చూపిస్తాను. టికెట్ చెక్కర్ వాష్రూంలోకి దూరిపోతాడు. పైన స్లాబ్ కి అతుక్కుంటాడు. మీరు నాతో తప్పించుకొని పోతారా? ఎప్పటికీ కుదరదు. ఓరి దేవుడా, ఈ తలుపులు వాటికవే ఎలా తెరుచుకుంటాయి? తలుపులు మూసుకుంటూ కాసేపటికి తెరుచుకుంటూ ఉంటాయి. మూసుకుని తెరుచుకుని మూసుకుని తెరుచుకుని ఇలా అవుతూనే ఉంటుంది. అరే పరిగెత్తండి, ఈ బల్బు వెలుగుతోంది, ఆగిపోతోంది. అప్పుడే దెయ్యం గట్టిగా చెంపదెబ్బ కొడతాడు. నాకు ఇలా అనిపించింది, ఎవరో నన్ను గట్టిగా కొట్టినట్లుగా. దయ్యం దయ్యం, పరిగెత్తండి, కాపాడండి. పరిగెత్తండి పరిగెత్తండి. ఎవరైనా, అయ్యో తమ్ముడు, ఎవరైనా నాకు సహాయం చెయ్యండి, చచ్చానురా. వాళ్ళు అక్కడి నుంచి వెళ్లి వేరే కంపార్ట్మెంట్లోకి దూరతారు. కానీ వారెక్కడికెళ్తే దెయ్యం అక్కడికి వెళ్తుంది. కానీ నేను వీళ్ళని అందరి ముందు పట్టించాలి. వీళ్ళు టికెట్ లేకుండా ఉన్నారని. అయితే నాకు ఎవరి సహాయమైనా కావాలి. దెయ్యం ఒక ప్యాసింజర్ లోపలికి దూరుతుంది. ప్యాసింజర్ వంకటింకర్గా మొహాన్ని పెట్టి ఇలా అంటుంటాడు. రండి రండి, నా ముందుకు రండి. ఒక్కొక్కరికి సరైన బుద్ధి చెప్పి తీరుతాను, రండి. ఇక ఆ టికెట్ లేని ప్యాసింజర్లను ఎత్తి ఎత్తి పడేస్తాడు. ఒరే సచ్చానురా. రూలు పాటించని వాళ్ళ అందరికీ బుద్ధి చెప్తాను. నేను నా డ్యూటీ పూర్తి చేస్తుంటేనే నా ప్రాణమే పోయింది. కానీ నేనిప్పుడు నాలా ఎవ్వరికీ జరగనివ్వను. క్షమించు నన్ను. ఈ రోజు నుంచి నేను ఎప్పటికీ టికెట్ లేకుండా ప్రయాణం చెయ్యను. ట్రైన్లో నన్ను వెళ్ళనివ్వు. మీకు తెలుసా, మీలాంటి వాళ్ళు రూలు ఏమి తెలియని ప్రవర్తన వల్ల ఎంతో మంది టికెట్ చెక్కర్ వాళ్ళ డ్యూటీలో సఫలం చెయ్యలేరు. మీలాంటి వాళ్ళ వల్ల నేను నా ప్రాణాన్ని పోగొట్టుకున్నాను. నా భార్యా పిల్లలకు అయితే తెలియదు కూడా నేను డ్యూటీలో ఉన్నానా లేక చనిపోయానా అని. నా శవం కొన్ని వారాల వరకు కుళ్ళిపోతూనే ఉంది. ప్యాసింజర్ ఇదంతా విని చాలా బాధపడ్డారు. నేను చాలా సిగ్గుపడుతున్నాను, కానీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను సరిచేస్తాను. మరి ప్యాసింజర్ ఆ టికెట్ చెక్కర్ చనిపోయిన విషయం రైల్వే రిపోర్ట్లో చెప్తాడు. ఇక దీని కారణం కూడా చెప్తాడు. రైల్వే డిపార్ట్మెంట్ టికెట్ చెక్కర్ భార్యకు అవార్డు ఇచ్చి సన్మానించారు. మనము టికెట్ చెక్కర్కు సన్మానం ఇస్తూ 2 నిమిషాలు మౌనం పాటిద్దాము. ఇక ఈ రైల్వే ఎప్పటికీ తన నిజాయితీ గురించి మాట్లాడుకుంటారు. టికెట్ చెక్కర్ తన సన్మానాన్ని చూసి సంతోషిస్తారు. ఇక తనకు తాను మాటిచ్చుకుంటాడు, శాశ్వతంగా రైల్వే సేవలకు అంకితమవుతానని. ఏ రోజైనా కూడా ఎవరైనా టికెట్ లేకుండా